మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పొలిటికల్ అడ్వైజరీ కమిటీని నియమించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమంది సభ్యుల్లో ప్రధాన సలహాదారులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద సర్వత్రా కొంతమంది కూడా దీన్ని స్వాగతిస్తున్నారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశమైన మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మేడం, మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గడిచిన వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. ఆయన గురించి రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఆయన పార్టీకి సంబంధించి పిఏసి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మరలా ఆయన్ని ప్రధాన సలహాదారుగా నియమించుకోవడం జరిగింది. దీన్నే వాళ్ళ నాయకుల్లోనే కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరే ఉంటారు? అంటే పోయే కాలం వస్తే ఏదో అవుతుందంటారు. అంటే అలా కాదు, పోగాలము దాపరించిన ఒక పద్యం ఉంది. దీప నిర్వాణ గంధం, కర్పూర వాసన ఇవన్నీ తెలియదుట మనిషికి. అలాగా పార్టీ మూతబడే ఒక సమయం ఆసన్నమైంది. నేను కళ్ళు మూసుకుని తెరిస్తే 4 ఏళ్ళు అయిపోతాయి, నేను ముఖ్యమంత్రిని అయిపోతాను అన్న పెద్ద మనిషి ఎంత తెలివిగా స్టెప్ వేయాలి అని చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం క్రిటిసైజ్ చేయట్లే, మీకు అర్థం చేసుకోండి. మీరు ఒక మంచి సలహా ఇస్తున్నాం. మనం 33 మంది సలహాదారులు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 32 మందిలో 33 అతన్ని మీరు తీసుకెళ్ళి నెంబర్ 1 అతన్ని మీరు వాళ్ళందరిపైన నెత్తిమే పెట్టారు, ఒక కిరీటం లాగా. ఆయనకి ఇంకొంచెం అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు ఈసారి. అంటే ఏంటి, పూర్తిగా పుట్టి మంచమానా? అంటే 11 కూడా ఈసారి నేను పార్టీ మునిగిపోయిందంటే మళ్ళీ మీరు 11 అంటారు ఏంటంటే, మీకు కొంచెం ఆశ ఉన్నట్టుంది. ఇంకా దింపుడు కళ్ళం ఆశ అంటారు దాన్ని. అందుకని అది కాదు నేను చెప్పేది. నిజంగా తెలివైన నాయకుడు అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ 33 మందిని పక్కన పెట్టి, అర్థమైందా? నేను ఇస్తున్న సలహా అది. నేను ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడటం లేదు, నేను తిట్టట్లేదు, నేను ఇంకో రకంగా మాట్లాడటం. ఐఎమ్ గివింగ్ గుడ్ అడ్వైస్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎప్పటికీ అలా ఉండాలి. మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ మనకి మంచిగా అలా ఉండాలి. ఎందుకంటే పార్టీకి మంచిది, మనకి మంచిది, మాట్లాడుకోవటానికి మంచిది. అంతేగాని ఎవ్వరు చెడిపోవాలని మనం కోరుకోం. చూసారు, ఇప్పుడు కూడా మనం కోరుకోవట్లే. 33 మందిని పెట్టారు, భలే అయిందిలే అని అంటలే మనం. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలోచించండి. మీరు కొత్త వాళ్ళని పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళ మీద కేసులు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అవినీతి చేసి ఉండరు. తర్వాత మీ పట్ల విధేయులే ఉంటారు. ఇంకొకటి, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు చుచ్చుకుపోయి అట్లీస్ట్ ఎంతో కొంత మీ గురించి మంచిగా చెప్పడానికి, పార్టీ గురించి మంచిగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. యు గోట్ ద పాయింట్. అదే వీళ్ళు అనుకోండి, ఇప్పుడు మీకు పీతల ఎక్స్పోర్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు సజ్జల గారు ఏదో చెప్తారు, వీళ్ళందరూ బుర్రలు ఊపుతారు, కానీ ఎవడు ఏది వినడు. అర్థమైందా మీకు? నువ్వు చెప్పేదేంటి, మేము వినేదేంటి, నెంబర్ 1. నెంబర్ 2, నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నువ్వు మాకు చెప్పేదేంటి? లేదు, మీ మీద ఈ కేసు ఉంది కదా అని ఆయన ఏదైనా అన్నాడు అనుకోండి, వాళ్ళు ఏమంటారు ఎదురు? అవునండి, మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మా మీద ఒకటే కేసు ఉంది, మీరు ఇంత అవినీతి చేశారు, మేము ఇంతే అవినీతి చేసామంటారు. సో ఈ పంచాయతీలే నడుస్తాయి. అసలు మీ అందరిని ఎందుకు పెట్టారు 33 మందిని? దేనికోసం పెట్టారు? ఈ పార్టీని అలా కింద నుంచి పైకి తీసుకురావాలని, అంతే కదా. ఇప్పుడు మీరు కింద నుంచి ఇలా పైకి తెమ్మంటే వాళ్ళు ఇలా బురదలు చల్లుకుంటూ ఉంటే ఈ పార్టీ బురదలోకి వెళ్తుందా, లేకపోతే ఎక్కడికి వెళ్తుందా? ఆకాశంలోకి వెళ్తుందా? నాకు నిన్నటి నుంచి ఆ న్యూస్ విన్నాక నేను చాలా ఫీల్ అవుతున్నా, సిన్సియర్గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మనలాంటి వాళ్ళు కాకపోయినా పెద్దల సలహాలు తీసుకుని ఉండాల్సిందని. ఎందుకంటే ఎంత ఆలోచించాలండి. ఇప్పుడు పార్టీ నిజంగా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఇదే సజ్జల 2019 నుంచి 24 వరకు పార్టీని ఎలా అధపాతాళానికి తొక్కాలి, ఎలా అవినీతి చెయ్యాలి, ఎలా జగన్మోహన్ రెడ్డి పుట్టి ముంచాలి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరు రాకుండా ఎలా చెయ్యాలి, ఆ పంచదార అంతా నేను ఎలా తినాలి చీవలు రాకుండా, మొత్తం ప్రయత్నాలు చేసి 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 11 సీట్లకు పరిమితం చేశాడు. పాప విజయసాయిరెడ్డి గారు 43,500 కోట్లు క్విట్ ప్రోకో చేయించి ఈయనకి ఆర్థికంగా ఈయన ఉన్నత స్థితికి తీసుకెళ్ళి 2019 ఎన్నికల్లో నెగ్గడానికి ఆయన కదా సహాయం చేశాడు. అటువంటి విజయసాయిరెడ్డి గారు ఈరోజు వెళ్ళిపోతూ ఏమన్నారు? బికాజ్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి
బికాజ్ ఆఫ్ సజ్జల భార్గవ రెడ్డి నేను ఈ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నాను, నన్ను పక్కకు పెట్టారు, నన్ను పక్కకి తప్పించారు, జగన్మోహన్ రెడ్డికి కాకుండా చేశారు నన్ను అని చెప్పారు ఆయన. ఇప్పుడు నేను ఏదో అంటే మీరు వ్యంగ్యం అనుకున్నారు కదా, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. అవునా? ఇప్పుడు ఎవరు నష్టపోయారు? అల్టిమేట్గా నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి గారు, పబ్బం గడుపుకున్నది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఇంతమంది మీద కేసులు వచ్చాయి, సజ్జల మీద ఇంతవరకు కేసు వచ్చిందండి చెప్తున్నారు, కానీ సజ్జల డబ్బంతా ఎక్కడ పెట్టాడు మీకు ఏమైనా తెలుసా? తాడేపల్లికి ఎంత ఇచ్చారు, మీరెంత తిన్నారు? మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేత కానీ సజ్జల భార్గవ రెడ్డి గారి చేత కానీ చెప్పించండి చూస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళా ఈ పిఎస్సికి నియమించారు అంటే భారతీరెడ్డి గారు అన్న చెప్పారా? బికాజ్ హీఈస్ రిలేటెడ్ టు భారతీరెడ్డి గారు, సేమ్ ఊరు అనుకుంటా. మరి ఎందుకు ఇప్పుడు మీరు పార్టీని యాక్చువల్లీ స్పీకింగ్ పార్టీ ఇప్పుడు రూట్ లెవెల్ నుంచి పైకి తీసుకురావాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గాలకు వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి గారు, చెప్తే వినిపించుకోరు. చాదస్తమ్మ ఒకటి చెప్తే వెంట కొడితే ఏడుస్తాడట, ఈయనకి అర్థం కాదు చెప్తే వెంట ఆయన. అదేదో కమిటీలు వేయండి, గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, పంచాయతీ కమిటీలు ఇలా వేసుకుంటూ వెళ్ళి దాన్ని బలోపేతం చేశాక అప్పుడు నేను ప్రజల్లోకి వస్తా అన్నాడు ఆయన. అలలు ఆగేదెప్పుడు? స్నానం చేసేదెప్పుడు? సముద్రంలో అలలు ఆగుతాయా? మీరు ఎప్పుడైనా అలలు ఆగగా చూసారా? అలలు వస్తూనే ఉంటాయి కదా. అలాగా ఇవన్నీ ఎప్పుడు పటిష్టం అవుతాయి? 5 ఏళ్ల తర్వాత మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు పటిష్టపరుస్తారా? అందుకని తెలివైన వాళ్ళని పెట్టుకోండి అంటున్నాం మనం. చిన్నవాళ్ళైనా కొంచెం తెలివితేటలుండి చొరవ చూపించి పార్టీని పైకి తీసుకొచ్చే వాళ్ళని పెట్టుకోకుండా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పెట్టుకోవటం వల్ల జరిగేది ఏంటంటే ఎవడి మాట వినడు. 33 మందిది 33 దారులు. మీకు అర్థమైందా? ఈ దారుల్లో మళ్ళీ ఏమవుతుందో తెలుసా మీకు? ఒకళ్ళది జైలు దారి, ఒకళ్ళదేమో ఇదేంటది బయలుదారి, ఇంకోళ్ళది కోర్టు దారి, ఇంకోళ్ళది ఇంటి దారి. నలుగురు 4 మార్గాల్లో ఉండి ఆఖరికి ఈ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, ఈయన ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆఖరికి అయోమయంలో చిక్కుకుంటాడు. ఇప్పుడు జరగబోయేది అది. అందుకని ఇప్పుడు రోజా ఉంటుందా పార్టీలో? మాట్లాడుతుందా రోజా వచ్చి? మొన్న ఏదో శ్యామల గారు మాట్లాడారు, మన ఏంటి శ్యామల ఏమైపోయారు అనేసి ఆవిడ మెరుపులా వస్తుంది అనుకుంటే ఆవిడేంటో చాలా మనిషి అంతా అంత ఉత్సాహంగా లేదు. మనిషిని మీరు చూసారంటే అంటే చామ్ లేదు మనిషిలో. మరి ఏమైందో మనకు తెలియదు. ఇంకా మీరు ఎవరిని తీసుకోండి. ఇప్పుడు గోరంట్లను పెట్టారు, ఇంకొక ముఖ్యమైన మనిషిని మర్చిపోయారండోయ్, కొడాలి నాని గారిని పెట్టారు. ఇప్పుడు కొడాలి నాని గారు ఎక్కడున్నారు? పాపం అనారోగ్య సమస్యలతో వారు హాస్పిటల్లో ఉన్నారు. మనకి ఇంకో ముఖ్యమైన నాయకులు కాదండి, వల్లభనేని వంశీ గారు జైల్లో ఉన్నారు, ఇప్పట్లో రారు పాపం. వాళ్ళకి ఆయనకి బెయిల్ దొరకదు, ఆయనకి ఇంకా దారి సుగమం కాలేదు. కాకపోతే ముద్రగడ గారు, ఇప్పుడు ముద్రగడ అనకూడదండి, ఐఎమ్ సారీ, పద్మనాభరెడ్డి గారు అంతే. ఎందుకంటే ముద్రగడ పాత కాపు ఇంటి పేరు అది. ఇప్పుడు వారు రెడ్డి గారు అయ్యాక వారికి ఇంటి పేరు లేదు. వైఎస్ పద్మనాభరెడ్డి గారు అని చెప్పాలేమో నాకు తెలియదు. వైఎస్ ఇవ్వచ్చో ఇవ్వకూడదో ఆపాదించచ్చో మనకు తెలియదు. అందుకని వారు పద్మనాభరెడ్డి గారు. ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు ఏం చేస్తారు? గతంలో నాకు ఏ పోస్టులు వద్దన్నారు, లేదు ఇప్పుడు నేను పోస్టులు తీసుకుంటాను అన్నారు అన్న పెద్ద మనిషి ఇప్పుడు వాళ్ళకి ఏంటి ఇచ్చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నా, ఫస్ట్ మీ కుటుంబ బంధాలు బాంధవ్యాలు ఏమయ్యాయండి అంటారు ఎవరైనా. మీరు కూతుర్నే కాదనుకున్నారు, మరి మమ్మల్ని ఎలా అవుననుకుంటారు అంటారు. ఒక ఇంటికి ఇచ్చేసాక కూతురు మంది కాదు అన్నాడు కదా, అది వేరే వాళ్ళ ప్రాపర్టీ అని. మరి పార్టీలో మీరు ఇప్పుడు ఏ ప్రాపర్టీ అని అడుగుతారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీనా, మా ప్రాపర్టీనా, లేదు మీరు కాపు ప్రాపర్టీనా, రెడ్డి ప్రాపర్టీనా? ఇన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆయన కాపుల గురించి మాట్లాడటానికి హక్కు లేదు, ఎందుకంటే కాపు ఉద్యమం అయిపోయింది, మంట కలిపేశాడు ఆయన. ఆయనే నేను కాపుని కాదు పొమ్మన్నాడు. కాబట్టి హీ కెనాట్ టాక్ అబౌట్ కాపుస్. అసలు వాళ్ళ గురించి ఏమీ రేస్ చేయడానికి లేదు. ఇందులో కాపులు కూడా ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, పేర్ని నాని గారు కూడా కాపీ అనుకుంటా, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఈయన్ని? నెంబర్ 2 రెడ్లు నువ్వు అటు కాపు కాదు ఇటు రెడ్డి కాదు, నువ్వు మాకు చెప్పేది ఏంటంటారు. మాకు బయట వాళ్ళు వచ్చి చెప్పక్కర్లేదు, మా రెడ్లు తెలివైన వాళ్ళే అని వాళ్ళు అంటారు. సో ఇప్పుడు పద్మనాభరెడ్డి గారి పని ఏంటి?
వారు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇది వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆ 33 మందిలో ఈయన ఒకరు కాబట్టి -1 = 32 మందికి డౌట్ అది. కాబట్టి ఈ కమిటీ ఎందుకు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం ఆలోచించి వేశారు, లేదు ఆలోచించకుండా అనాలోచితంగా వేశారా? సో దీని పర్యవసానం ఏంటి, అది వెయిట్ చేసి చూడాలి మనం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.